ఓం శ్రీ గురుభ్యో నమ. అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహే తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమ. కుజగ్రహము భూ వివాదాలు, గృహ నిర్మాణము, వ్యవసాయము, ప్రమాదాలు, గొడవలు, తగాదలు, కోర్టు సమస్యలు, ఈ కెమికల్ కంపెనీసు, మెడికల్ ల్యాబొరేటరీసు, ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే అంగారగ్రహం. అలానే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం. అంగారగ్రహం ఆగస్టు 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:25 మృగశిరా నక్షత్రం 3వ పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం, అక్టోబర్ 20 ఆదివారం మధ్యాహ్నం 1:30 కుజుడు ముఖ్యంగా మృగశిర 3, 4, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో కుజుడు 55 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. కుజుడు 55 రోజుల పాటు సంచారం చేస్తుంటాడు. సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. 3, 6, 11 స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు, చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల కొన్ని పరిస్థితులు అనేవి మిశ్రమంగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా ఉంటాయి, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ సాధిస్తారు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది, నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, బట్టలు కొనుగోలు, బంగారు ఆభరణాలు, గృహ ఉపకరణ వస్తువులు, ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలని సరైన నిర్ణయం, సరైన ప్లానింగ్తో ప్రణాళికాబద్ధంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. తరచూ ప్రయాణాలు చేయటం, రుణ బాధలు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళు, అది మంచి విషయమే. దాంతోపాటు అగౌరవం లభించటం ఉంటుంది. అంటే మనం అనవసరంగా మధ్యవర్తిత్వం అనేది చేసుకోవద్దండి. మధ్యవర్తిత్వం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి, కొన్ని ప్రతికూలమైన ఫలితాలు జరుగుతుంటాయి. కోర్టు సమస్యలు రాకుండా చూసుకోండి. ఏదో మనతో కావాలని కొంతమంది గొడవ పడుతుంటారు. అలాంటి వ్యక్తులు గొడవపడి పోలీస్ స్టేషన్కి ఎక్కి కోర్టుకి ఎక్కే అవకాశాలు ఉంటాయి. అలాంటివి జరగకుండా చూసుకోండి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా కొంత ఆందోళనకరంగా ఉంటుంది. తొందరగా ప్లాట్లు అమ్ముడుపోవట్లేదు, లేకపోతే వాళ్ళ మధ్యలో వివాదాలు, రకరకాల ఇష్యూస్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా కొంత ఆందోళన పడకుండా ఎవరు మంచి ఎవరు చెడ్డ అని తెలుసుకొని ముందుకు వెళ్ళండి. వివాహ ప్రయత్నాలు బాగుంటాయి. మంచి సంబంధం గల అమ్మాయి, మంచి అబ్బాయి లభించే అవకాశం ఉంటుంది. గతంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేయకుండా కొత్తగా మొదలుపెట్టే వాళ్ళకు కూడా మంచి సంబంధం హఠాత్తుగా రావటం, మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి వీళ్ళకి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, దానితో పాటు రోగం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. కార్య విఘ్నం, కొన్ని కార్యక్రమాలు కొద్దిగా లేటు జరుగుతుంది. లేటు జరిగినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మన పిత్రార్జితమైన ఆస్తులు కలిసి వస్తూ ఉంటాయి. అంటే తండ్రి తరఫు నుంచి ఏదైతే ఆస్తులు ఉంటాయో అలాంటివన్నీ కూడా కలిసి రావటం, అగ్ని ప్రమాదాలు, చోర భయం, కొంతమందికి పెళ్ళిళ్ళకి వాటన్నిటికి వెళ్తుంటే దొంగతనాలు జరుగుతుంది. అలాంటి విషయాలు కూడా కొంత శ్రద్ధ పెట్టండి. వాహనాల మీద వెళ్ళటం, గృహ నిర్మాణం చేపట్టడం, దేశ సంచారము, భూ వివాదాలకు పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే భూ వివాదాలు ఏదైతే మనం భూములు కొనుగోలు చేస్తామో అలాంటివన్నీ కొన్ని వివాదాలు జరిగి పరిష్కారం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా శ్రద్ధగా పెట్టి ముందుకెళ్ళటం వల్ల కొన్ని కళలో పీడలు జరగటం, దాంతోపాటు మధ్యవర్తిత్వం ఎవరైతే వర్తిస్తారో మధ్యవర్తిత్వం వహించి సిగ్నేచర్ చేసి సంతకాలు పెట్టి డబ్బులు ఇస్తామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వీళ్ళ మీద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అధిక ప్రయాణాల వల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది. అధిక ప్రయాణాలు చేయొద్దండి. ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టండి. అనేక సవాళ్ళు అనేవి కొన్ని ఉంటాయి.
ఆ సవాళ్ళను అన్నిటినీ కూడా ఎదుర్కొని వీళ్ళు ముందుకెళ్ళటం మటుకు ఖాయం జరుగుతుంది. నేను చెప్పినట్టు పరిహారాలు చేయండి, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి. ఏం జపం చేయాలి? అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది, అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది. మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోష కాలంలో కానీ చేయాలి. ఏ మంత్రాలు చేయాలి? అంగారకాయ విద్మే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట. అంటే ప్రతి మంగళవారం కూడా 21 సార్లు కానీ, 27 కానీ, 54 కానీ, 108 సార్లు కానీ చదవటం చాలా మంచిది. ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి. ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి? కుజహోర ఉంటుంది ప్రాతకాలంలో, కుజహోరలో పెట్టడం ఒకటి. కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో. మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు, వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు. అది ఒక వారం చేయాలి. మరొక వారం ఏం చేయాలి? అంగారక స్తోత్ర పాలన చేయాలి. రుణబాధలు తగ్గుతుంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతున్నాయి, ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి. అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నోళ్ళు, చిక్కులు ఉన్నోళ్ళు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి. వివాదాలు, ప్రమాదాలు, ఆరోగ్యపరంగా నష్టము, భూ సంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి. అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, భూ సమస్యలు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపన జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి. బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి. వీలైతే అంగారక జపాన్ని చేపించండి. దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే 10 శివలింగాలు పెట్టి అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం. కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము, అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్. 10 శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి. అలానే కందులు దానం చేయాలి. ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం. అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి. అంటే చెరుకు రసం, పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి 55 రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చెయ్యండి. చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. సహజంగా కుజుడు 45 రోజుల పాటే ఉంటాడు. ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక 55 రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది.